చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఏజెంట్లను కిడ్నాప్ చేసి దాడి చేశారు వైసీపీ నేతలు. పుల్లంపేట మండలంలో పాపక్క గారి పల్లెలో పోలింగ్ బూతుల్లో కూర్చోవడానికి వస్తున్న ఎన్డీఏ పోలింగ్ ఏజెంట్లు కోపూరు సుబ్బారాయుడు, యమదూరు సుబ్బన్న, ఏమనూరు నరసింహులు, సుభాష్ రెడ్డి, నక్కల సుబ్రహ్మణ్యంలపై ఎంపీపీ బాబురెడ్డి కుమారుడు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో అందరూ పారిపోగా సుభాష్ రెడ్డిని కిడ్నాప్ చేసి కొట్టి రోడ్డుపై పడేశారు. అటుగా వెళ్తున్న కొందరు సుభాష్ రెడ్డిని గుర్తించి చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఏజెంట్లను కిడ్నాప్ చేశారు. అసలు ఏం జరిగింది? పోలీసులు దీనిపై ఏమంటున్నారు? రాధిక, ఉదయం 9 గంటల నుండి సజావుగా ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న క్రమంలో జనసేన పార్టీకి చెందిన అభ్యర్థులను కొంతమందిని వైసీపీ నేతలు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తుంది. అయితే దీనిపైన జనసేన నేతలు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తే తక్షణం స్పందించి ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు అనే దానిపైన దర్యాప్తు చేపట్టారు. అయితే ఇప్పటికే పుల్లంపేట నియోజకవర్గంలో రెండు పర్యాయాలు గొడవలు జరిగినట్లు తెలుస్తున్నాయి. ఒకసారి ఈవీఎంలు పగలగొట్టినట్టు తెలుస్తుంది, మరోవైపు కార్లను పగలగొట్టినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా రాజంపేట నియోజకవర్గం కావచ్చు, కోడూరు నియోజకవర్గం కావచ్చు, ఎన్నికలు 9 గంటల వరకు సజావుగా జరుగుతున్నాయన్న సమయంలో ఇట్లా ఘర్షణలు చోటు చేసుకోవడంపై కొంత ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. అయితే పోలీసులు ఈ విషయంలో విఫలమైనట్లు తెలుస్తుంది. రాధిక, రైట్ మధు, సుభాష్ రెడ్డి పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? సుభాష్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారు? సుభాష్ రెడ్డి మనకు అందుబాటులోకి రాలేదు. అయితే ఫోన్ ద్వారా ట్రై చేశాము, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. కాకపోతే ఆసుపత్రికి తీసుకెళ్లారా, లేదా వేరే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారా, లేదా వేరే ఎక్కడికైనా తీసుకెళ్లారనే విషయం తెలియాల్సి ఉంది. రాధిక, అయితే ఏది ఏమైనా కూడా కడప జిల్లా వ్యాప్తిగా ఇప్పటి వరకు సజావుగా జరుగుతున్న ఎన్నికలు అనుకునే సమయంలో ఇట్లా కొన్ని నియోజకవర్గాల్లో, రాజంపేట నియోజకవర్గం కావచ్చు, కోడూరు నియోజకవర్గం కావచ్చు, అలాగే కమలాపురం నియోజకవర్గం కావచ్చు, పొద్దుటూరు మన మైదుకూరు నియోజకవర్గం కావచ్చు, ఇట్లా 3-4 నియోజకవర్గాల్లో కొద్దిగా ఉద్రిక్తత చోటు చేసుకుందని తెలుస్తుంది. రాధిక, థ్యాంక్ యూ మధు.